క్రీస్తునందు ప్రియమైన వార్లరా, కర్నూలు పొలము బ్యాప్టిస్టు సంఘముల సమాజము నిర్వహించు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈ యొక్క సమయంలో మన మధ్యలో సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ గూడూరు సంఘ పెద్దలలో ఒకరైనటువంటి సహోదరుడు డేవిడ్ గారు ఈ యొక్క సమయంలో వాక్యోపదేశం చేస్తారు. గడిచిన 30 సంవత్సరములుగా బైబిల్ నందు అనుభవం కలిగినటువంటి వారు మరియు ఆయన గూడూరు నందు అనేకమైనటువంటి సేవను చేసినటువంటి వారు. కాబట్టి వారి వాక్యాన్ని మనం విందాం. మొదటిగా ఇక సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాం. దానికంటే ముందుగా మరి మన మధ్యలో ఉన్నటువంటి వారి సహోదరుడు మోషే గారు ఒక పాటను పాడి వినిపించిన తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో సహోదరుడు డేవిడ్ రాజు గారు వాక్యోపదేశం చేస్తారు. తిరగినను నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢంధకారములో ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. అన్ని కాలములా నిన్నే స్మరింతు, అన్ని కాలములా నిన్నే స్మరింతు. ఎన్నరానివయా నీకున్న సుగుణములు, ఎన్నరానివయా నీకున్న సుగుణములు. గాఢంధకారములో నేను తిరగినను నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢంధకారములో దేవునికి మొదటగా వందనములు మరియు KPBSS అవకాశం కల్పించినటువంటి ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీమతి ఎం కేరళ కాంతమ్మ గారు, జయకర కృష్ణన్ గారికి, పొల సమాజం నందలి పాస్టర్స్కును సంఘములకును మరియు ఒలివ టీవీ ఛానల్ ప్రేక్షకులకును ప్రభు అయిన క్రీస్తునామమున వందనములు తెలియజేస్తున్నాము. ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడైన యెహోవా భూమాకాశములను సృజించెను. ఇదంతా మనకు సృష్టి యావత్తు ఆధారమంతా మనకందరికీ బాగా తెలుసు. అయినా ఈ సృష్టి యావత్తును వృత్తాంతాన్ని కొంచెం నేర్చుకునబోతున్నాము. ఏమిటంటే దేవుడైన యెహోవా ఆదామును ఎలా చేశాడు, ఎలా నడిపిస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అసలని మనకందరికీ బాగా తెలుసు. కానీ భూమాకాశం సృజించిన వాటి ఉత్పత్తి క్రమాన్ని దేవుడు ఆదిలో నుండి మరి వారిద్దరికీ ఏర్పరిచినట్టు చూస్తున్నాం. కాబట్టి ఈ సృష్టిలో జరిగిన ప్రతి ఒక్క యావత్తు మనకు తెలుసు. అయినా దేవుడైన యెహోవా మరి వీరిద్దరు దంపతులు పాపంలో పడిపోవటం, మరి వీరిద్దరు జీవితాలు 3వ అధ్యాయంలో చూస్తే ఆదాం పతనమైన తర్వాత తాను ఏ విధంగా నడుచుకున్నాడు అన్నది మనము కొన్ని నిమిషాలు మాట్లాడుచున్నాం. ఏమిటి అంటే దేవుడైన యెహోవా 9వ వచనం
దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అని అతన్ని అడగగా, నేను తోటమడ్లలో నీ స్వరం విని దిగంబరిగా నుండి గనక భయపడి దాక్కొంటిని అన్నాను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీతో తెలిపిన వాడేవాడు, నీవు కూడదని నీకు ఆజ్ఞాపించినటువంటి ఫలములను తింటివా అని అడిగారు. నిజంగా ఇదంతా అవ్వను మోసం చేసినటువంటి సాతాను కుయుక్తి. మరి ఆదాము మొదట పాపంలో పడలేదు, అవ్వనే పాపంలో పడిందని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, ఒక సంగతి మీకు ఉంచబోతున్నాను. నరుడు దేవుని స్వరూపం గనుక సృజించిన ఎటువంటి పాపం లేనివాడై దేవుని ప్రతినిధిగా భూమిపై ఏలికగా నుండెను. భూమిపైన దేవుని యొక్క నైతిక సంబంధమైన వ్యక్తి మానవుడు మాత్రమే. మానవుడికి అడ్డంగా లేకున్నందున దేవుడు మానవునికి ధారాళంగాను చల్లపూట సంభాషించినాడు. నిజంగా మానవుడు నాటి నుండి నేటి వరకు మరి మొదటి మానవుడు పాపంలో పడి దేవుని ఎడల తిరుగుబాటు చేసి దేవునికి దూరమై దేవుని సహవాసాన్ని కోల్పోయినాడు. అందుకొరకే మీ దోషములకు దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపంలో ఆయన ముఖమునకు మరుగుపరచెను అని యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూడగలం. విడిపోయినటువంటి దేవుని సహవాసంను మరలా కోల్పోవటకు నాటి నుండి నేటి వరకు మానవుడు విశ్వప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ దేవునితో సంబంధం విడిపోయినటువంటి ఆదాములో నుంచి వచ్చిన మానవులందరూ కూడా పాపులైనారు. మరి ఆ ఏదెను వనంలో చేరుటకు విశ్వప్రయత్నములు చేస్తున్నాడు మానవుడు. హైందవులు కులమని, వేరే కులమని, ఆ మతము ఈ మతమని కలుపుకొని మనుషులందరూ కూడా శక్తికి మించినటువంటి తపస్సులు చేస్తూ ఉన్నారు, కానీ దేవుని సన్నిధిలోకి చేరలేకపోతున్నారు. అందుకొరకే ఈ మొదటి ఆదామైనటువంటి ఈ సహవాసాన్ని పొందాలని ప్రతి మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి మానవుడు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాడంటే దేవుని దగ్గరికి చేరాలని ప్రయత్నం చేస్తున్నాడు. మరియు దేవుడైన యెహోవా మరి వారిద్దరిని చూసినప్పుడు వారు దిగంబరులని, ప్రేమ లేనివాడే అయినాడని దేవుడు మరి చచ్చిపోతావని చెప్పాడు. ఈ ఫలములు తినమున చనిపోతావని. అయినను మానవుడు తన జీవితంలో చేరాల్సిన గమ్యానికి చేరలేక సతమతమైనాడు. అందుకొరకే దేవుడు వారిద్దరి పట్ల ప్రేమ ఆతృత కలిగి ఉన్నాడు. పక్షుపద్యాదులను అన్నిటికంటేనూ కూడా ఆదామును ప్రేమించినాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వానికి సాటి అయిన సహాయం చేసి గాఢ నిద్ర కలగజేసి నిర్మించినాడు. అంతేకాదు, దేవుడు చూపించినటువంటి పనిని సద్వినియోగం చేసుకోలేదు. మరి ప్రేమ అనురాగములను వారిద్దరి మధ్య వైవాహిక జీవితంలో ఉన్నారు, కానీ మరి వీరిద్దరి పాపం విషయంలో నేల శపించబడింది. పాము, భూజంతువులలో చాలా ఆకర్షణీయంగా ఉన్న పాము నేలతో ప్రాకి మన్ను తిందని శాపం పొందింది. అయినను దేవుడు తన ప్రణాళిక చొప్పున ఆ పాపాన్ని రూపుమాపడానికి చాలా నొచ్చుకున్నాడు. అయినను ప్రేమాతురత కలిగిన దేవుడు తాను ఒక దానిని చంపి దాన్ని చర్మములతో చొక్కాయలు కుట్టించి వారిని తొడిగించాడు. అయినను అందుకొరకే ఆదికాండం 3వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే 13వ వచనం చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినదేమి ఏమిటి అని అడగా, స్త్రీ, సర్పం నన్ను మోసగించను, అందుకు తింటినను. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పక్షిపశ్చాదులను భూజంతువులలోనూ నీవు శపించబడిన దానవై కడుపుతో ప్రాకుచుందువు, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు అని శాపం పొందినాడు. అందుకొరకే మరియు నీవు స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలగజేసేదని అన్నాడు. అందుకొరకే స్త్రీ సంతానము అంటే మనము వాని సంతానమైన కాబట్టి స్త్రీ సంతానము వైరం కలగజేయబడింది. ఆ వైరము నేటికి పోలేదు. అందుకొరకే ప్రియులారా, ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనమంతా ఆదాముల నుంచి వచ్చిన పాపపు సంతానమైనాం, కానీ స్త్రీ సంతానము మరి ఆదాములో నుంచి వచ్చిన సంతానమంతా కూడా వాని సంతానమైంది. అందుకొరకే ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది, సర్ప సంతానమా అని యోహాను విశదీకరించినట్టు చూస్తున్నాం బైబిల్లో. అయినను ఈ స్త్రీ
ఈ యొక్క సంతానం అనబడినటువంటి ఈ ఆదాము సంతానంలో నుంచి మరి అందరూ పాపాత్ములే. భూలోకంలో ఉన్న నరులందరూ కూడా పాపాత్ములే. పాపపు లోకంలోనే జీవిస్తున్నారు, పాపిగానే మిగిలిపోయారు. కానీ స్త్రీ సంతానమైన వాడు నీతలను చిదగొట్టును. స్త్రీ సంతానమైన వాడు అంటే మనము భూలోకంలో పుట్టిన నరులమా? కాదు. స్త్రీ సంతానంలో నుంచి యేసు ప్రభు ఉద్భవిస్తున్నాడని లేఖనాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రియులారా, స్త్రీ సంతానములో నుంచి ఏమేమి వస్తుందో అందుకొరకే మరియు నీకును స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలగజేసేదను. మనమందరము ఆదాను సంతానమై ఉండి సాతాను సంతానమైనాము. మనము దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం జీవించలేకపోతున్నాం. పతనమైపోయినటువంటి పాపపు ఇష్టమైనటువంటి మనుషులందరూ కూడా పాపములోనే ఉన్నారు. అందుకొరకే స్త్రీ సంతానమైనటువంటి యేసు ప్రభు తనను ఎన్నుకొన్నాడు. స్త్రీ సంతానమునకు సాతాను యొక్క తలను చిదగా కొట్టేటువంటి మొనగాడు ఎవడునూ కూడా భూలోకంలో ఎవడునూ కూడా లేడు. అందుకొరకే పరలోకం నుంచి దిగి వచ్చిన మెస్సియా ఇతడు దిగి రావాల్సింది స్త్రీ సంతానమైనాడు. మనము స్త్రీ సంతానము అనేటువంటి మాటలను చూస్తే యేసు ప్రభు స్త్రీ సంతానం ఎందుకైనాడు? నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలగజేశాను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మెడ మీద కొట్టుదు. నిజంగా సాతాను యేసు ప్రభువు దాన్ని తలను చిదగొట్టాడు. అందుకొరకు భూమిలో ఉన్న భూపతులలో మనుషులందరిలోనూ పాపం ఉంది. యేసు ప్రభు స్త్రీ సంతానమైనాడు, ఆయనకు పాపము లేదు. అందుకొరకే యేసుక్రీస్తు స్త్రీ సంతానంలో నుంచి వచ్చినటువంటి దేవుడు. స్త్రీ సంతానము అనేటువంటి దేవుణ్ణి ఎలాగైనా సేతు అను 4వ అధ్యాయంలో చూసే సేతు అనేటువంటి ఆయన అభిషక్తుడని సాతాను చిన్నాభిన్నం చేసింది. నేను యెహోవా వలన ఒక కుమారుని సంపాదించుకుంటుని అని ఆ కుమారుని బట్టి కూడా ఆలోచన చేసింది సాతానుడు. అందుకొరకే హైందవుల గ్రంథంలో ఆత్మావతేహే జనతీపుత్ర అంటే తల్లి ఒడిలో నుంచి పరమాత్ముడు పుట్టాలని వాళ్ళ గ్రంథాల్లో రాశారు. తల్లి ఒడిలో నుంచే పుట్టాలి, అది స్త్రీ గర్భమందు నుంచి ఉద్భవించాలని హైందవులు రాశారు. అందుకొరకే ఆత్మావతేహే జనతీపుత్ర, శరీర మూలంగా పుట్టినవాడు శరీర రీతిగానే జన్మిస్తాడు, ఆత్మ మూలంగా పుట్టినవాడు ఆత్మవునై ఉన్నాడు. అందుకొరకే మనం క్రిస్మస్ జరుపుకొనుచున్నాం. భూలోకంలో పుట్టిన నరులందరూ శరీర మూలంగా పుట్టినవారు, వాళ్ళు పుత్రులు అనబడరు. పుత్రుడు అనబడిన వానికి జన్మపాపం ఉండకూడదు. అందుకొరకే జన్మపాపం మనందరికీ జన్మపాపం ఉంది. ఆదాములో నుంచి వచ్చిన వాళ్ళందరికీ జన్మపాపం ఉంది. కానీ స్త్రీ సంతానమైన యేసు ప్రభు మాత్రము ఆయనకు జన్మపాపం లేదు. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? అందుకొరకే లోకంలో సంచరించి అనేకులకు బోధ చేశాడు. ఆయనకు కర్మపాపం కూడా లేదు. జన్మ కర్మల పాపాలను రహితుడైనటువంటి స్త్రీ సంతానమైనటువంటి యేసు స్వామి ఈ భూమిపై ఉద్భవించాడు. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ప్రజలందరితో సవాలు విసిరాడు. ఈయన యందు ఏ కర్మ పాపము లేదు. ప్రియులారా, ఇందువలన పుట్టబోయే శిశుడు దేవుని కుమారుడై పరిశుద్ధుడై, మరి దేవుని దూతలు చెప్పినారు పుట్టబోయే శిశుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడై పుడతాడు. అందుకొరకే స్త్రీ సంతానమందు ఆదాము పాపమునకు అడ్డుపడి జన్మించాల్సి వచ్చింది. మానవులందరూ కూడా తమ స్థితిగతులను ఎరగనటువంటి వారై, అందుకొరకే మీరు లేఖనములను పరిశోధించుతున్నారు కానీ అవి నన్నే ప్రస్తావిస్తున్నామని మరి సవాలు విసిరినాడు యేసు ప్రభు. అందుకొరకే ఏ లేఖనం చదివినా యేసుక్రీస్తు పుట్టుకను గురించే చెబుతుంది. అంత మాత్రమే కాదు ప్రియులారా, అందుకొరకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఏం రాయబడింది? ఆమె యొక్క కుమారుని గనును, స్త్రీ సంతానం, ఆమె యొక్క కుమారుని కనును, స్త్రీలో నుంచి జన్మించబోతున్నాడు. ఆయన స్త్రీలో నుంచి జన్మించి ప్రజలందరి పాప పరిహారంలో నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. అందుకొరకే ఎవడైనా నువ్వు యేసుక్రీస్తునందు విశ్వసించిన వానికి శరీర శిక్ష లేదు, ఆత్మశిక్ష లేదు. ఆయన యందు జీవించువాడు నిత్య జీవమై ఆత్మ యొక్క నియమం ప్రకారము పాప మరణంలో నుంచి విడిపించబడినవాడు. ప్రతి మానవుడు భూలోకంలో పుట్టిన వాళ్ళందరికంటే ఆయన పరిశుద్ధుడైనాడు. అందుకొరకే కన్య మేరీ గర్భమునందు పరిశుద్ధుడై లోకాన్ని ప్రేమించాడు. లోకంలో ఉన్న వాళ్ళందరి పాపాలను ఆయన అడ్డుపడినాడు.
ఆదాము పాపమునకు అడ్డుపడినాడు. ఎలా అడ్డుపడినాడు? ఆదాము పాపం, భూలోకంలో పుట్టిన వాళ్ళందరూ పాపులే, ఆదాముతో వచ్చిన వాళ్ళందరూ పాపులే. కానీ ఆదాము పాపమునకు అడ్డు ఎవడును పడలేడు. ఈ లోకంలో చాలామంది దేవతలు, దేవుళ్ళు అందరూ సృజించబడినారు. కానీ ఆదాము పాపమునకు అడ్డుపడినటువంటి వ్యక్తి ఎవడును కూడా లేడు. ఆదాము పాపానికి అడ్డుపడాలి అంటే స్త్రీ సంతానమైన వాడు నీ తలను చిరగొట్టాలి. మనము స్త్రీ సంతానమని అనుకుంటున్నామా? నిజంగా కానే కాదు. పరిశుద్ధుడైన యేసు ప్రభువు ఆదాము పాపానికి అడ్డుపడినాడు. కొలసీలకు రాసిన పత్రికలో అంటాడు, మనకు రుణముగా ఉన్న పత్రమును మేకుల ద్వారా మరి చిందించబడి ఆ మేకులకు బహువాటంగా మనకున్నటువంటి రుణముగా ఉన్న పత్రాన్ని చింపివేశాడు. ఆయన మనకు మధ్యవర్తి అయ్యాడు, మీడియేటర్ అయ్యాడు, లాయర్ కూడా అయ్యాడు. మన తరపున ఉత్తరవాదత్వంను తీసుకొని దిగినాడు. అందుకొరకే ఆదాం పాపానికి అడ్డుపడినాడు. సర్వ మానవాళి కోసం అడ్డుపడి జన్మించి ఆయన సిలువలో రక్తం చిందించాల్సి వచ్చింది. అందుకొరకే మనకు రుణముగా ఉన్న పత్రమును మేకుల ద్వారా ఆయన చింపివేశాడు. క్రీస్తునందు మరి ప్రేమైనటువంటి సంగమా, మరి ఇక్కడ చేరిన వారందరిలో మనం ఆలోచించాలి. సంఘమును తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడని బైబిల్ చెప్తుంది ప్రియులారా. అందుకొరకే మరి స్త్రీ సంతానమైనటువంటి యేసు స్వామి యందు ఎవడైతే విశ్వసిస్తాడో వానికి పాపం లేదు. అందుకొరకే దేవుడు మరి పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించుట, ఆయన తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నది అని మనం బైబిల్ నందు చదవగలం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఆ మాట ఉంది. నిజంగా మరి ఈ యొక్క ఆదాము సంతానంలో నుంచి మనల్ని ప్రేమించాడు. అందుకొరకే యోహాను భక్తుడు అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనకు పుణ్యదాన బలియాగమైనాడు. అందుకొరకే మానవాళ్ళందరినీ ప్రేమించాడు. సాతాను వాడు ప్రేమ కాదు, దేవునిలో ప్రేమ లేదు అని అవ్వకు మోసం చేసింది. కానీ దేవుడు ఆతృత కలిగి దేవుడు ఈ లోకాన్ని అంతటినీ ప్రేమించాడు. ఎంత ప్రేమించినాడు అంటే దేవుడు ఎంత ప్రేమించినాడు అంటే నిన్ను తన శరీరాన్ని మరి దున్నబడేటట్టుగా నిన్ను ప్రేమించాడు. తన చేతులలో మేకులు, మరి ఆయన పాదములలో చీలలో కొట్టించుకొని, మరి తలపై ముండ్లకంప, అంటే హైందవుల గ్రంథంలో ముండ్లకంపను ధరించిన వాడే రక్షకుడు అని మరి సమవేదంలో రాయబడింది. అందుకొరకే ప్రియులారా, ఆయనను ధరించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నిత్య జీవంలో ఉంటారు. ఆదాము పాపమునకు ఏ రీతిగా అడ్డుపడినాడో నేడు క్రైస్తవ సమాజానికే కాదు, ఈ లోకమంతటికి ఆయన రక్షకుడైనాడు, ఆయనే విమోచకుడైనాడు. అందుకొరకే ఆదాములో నుంచి వచ్చిన వాళ్ళందరి కోసం ఆయన అడ్డుపడి మీడియేటర్ అయినాడు, లాయర్ అయినాడు అని మరీ సవినయంగా చెప్తున్నాను. అందుకొరకే భూలోకంలో పుట్టిన వాళ్ళందరి పాపాలను ఆయన మోయాల్సి వచ్చింది. గొర్రెపిల్ల రక్తంలో మరి ప్రతి ఒక్కరూ కడగబడాలి. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణము ఎలాగూ లోకంలో ప్రవేశించనో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అతనికి సంప్రాప్తమాయను. మరణం అనేది సంప్రాప్తం ఎలా అయింది అంటే మరణం ఎందుకు కావాల్సి వచ్చిందంటే స్త్రీ సంతానమైన వాడు సాతాను తనను చెదలగొట్టాలి. అందుకనే సాతాను తనను చెదలగొట్టాలి అంటే ఖచ్చితంగా మరణము సంప్రాప్తం కావాలి. మానవ జాతి అందరి కోసం మరణంలో నుండి మానవ జాతిని రక్షించుటకై పాపం లేనివాడుగా అనగా ఆదాము యొక్క రక్తదోషమును లేకుండా చేశాడు. మనకు అడ్డముగా ఉన్నటువంటి రుణములను మేకుల చేత పత్రమును చింపివేశాడు. ఎవడన్నా ఒక 10,000 ప్రామిసర్ రాస్తే దాని మీద ఎర్రబిర్ల కనిపించాలి. ఎర్రబిర్ల కనిపించకపోతే ఆ పత్రం చెల్లదు, అంటే ఆ ప్రామిసర్ నోటు చెల్లదు. అయినా యేసు ప్రభువు ఈ ప్రపంచానికి ఎర్రబిల్ల లాంటి వాడుగా ఉన్నాడు. మనకు పత్రముగా ఉన్నటువంటి ఆ యొక్క రుణమును తీసివేసి తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం జీవించి తండ్రి యొక్క మన్నన పొందాడు. అందుకొరకే మనకు రుణముగా ఉన్న పత్రమును మేకల ద్వారా చిందించబడి ఆయన మరి మరణించాల్సి వచ్చింది. అప్పుడు సాతాను తనను చిదగొట్టడానికి ఈయనకు సర్వాధికారం ఇవ్వబడింది. దేవుడై ఉన్నాడు, నిరంతరము స్వస్త్రార్హుడై ఉన్నాడు. అందుకొరకే అల్పయు ఓమేగయు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడని నేనే అని చెప్పాడు. అందుకొరకే స్త్రీ సంతానముగా జన్మింపజేసిన
జన్మింపజేసినటువంటి మానవాళికి మారుగా క్రయధనంగాను అర్పించబడినటువంటి తండ్రికి అభిష్టమాయను. ఏదేను తోటలో నుంచి పండినటువంటి ఆ పాపము గొల్గొతా పర్వతంపై సిలువ మేకుల చేత బంధించబడి మనల్ని విడిపించాడు. ఎలాంటి విడిపించడం? ఈ లోకంలో ఏ దేవుడు, ఏ రక్షకుడు ఉద్భవించలేదు, ఎవడును కూడా నిన్ను రక్షించలేడు. ఆదాం పాపమునకు అడ్డుపడి సిలువ గొల్గొతా పర్వతంపై నిలిచుండి ఆ నిటారుగా ఎండలో వేలాడి నిన్ను రక్షించాడు. మనకు రుణంగా ఉన్న పత్రాన్ని చింపివేశాడు. అందుకొరకు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట ఉంది. నిజంగా మనకు అడ్డముగా ఉన్న వాటిని అందరినీ యేసు ప్రభు ఎత్తివేసి పాప పరిహారార్థ బలిగా అయినాడు. అందుకొరకే స్త్రీ సంతానము అంటే రేపు వచ్చే క్రిస్మస్లో స్త్రీ సంతానమైన వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని విశ్వసించాలి. యేసు ప్రభుని ఎలా ఆరాధించాలి? బాలుడుగా ఆరాధిస్తున్నామా, మరి దేవునిగా ఆరాధిస్తున్నామా, మరి క్రీస్తుగా ఆరాధిస్తున్నామా, అభిషక్తునిగా ఆరాధిస్తున్నామా అన్నది కాదు. సాతాను తలను చిదగొట్టేటువంటి అధికారంతో దేవుడు నా ప్రాణం పెట్టుటకు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదని దేవుడు సవాలు విసిరినాడు. అందుకొరకే మరియు స్త్రీ సంతానమునకు ఆమె సంతానముకు వైరాన్ని కూడా తీసివేసినట్టు మరి బైబిల్ నందు మనం చూడగలం. కాబట్టి ప్రియులారా, నిజ జీవితంలో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజల వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఆమె యొక్క స్త్రీ కుమారుని కంటే ఈ ప్రజల పాపభారమంతా కూడా రక్షించే శక్తి యేసు ఒక్కడికే ఉంది. కాబట్టి ప్రియులారా, మనం చెప్పబడినటువంటి ఈ వాక్యంలో ఆయనకు జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు. ఆయన పాపం లేని పరిశుద్ధుడు. అందువలనే దేవదూతలు కూడా సహితము ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాయి. అందుకొరకే ప్రియులారా, ఈ సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యం తద్దగ్ధం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వలోక పాప పరిహారాన్ని ఒక్కసారి యేసు ప్రభు శిలువలో మరణించాల్సి వచ్చింది. కాబట్టి ప్రియులారా, మనందరం కూడా స్త్రీ సంతానమైనటువంటి యేసు ప్రభు, స్త్రీ సంతానమైనటువంటి కుమారుని ద్వారా యేసు ప్రభుని ఆయనలో చేరి రక్షించబడాలి అని ఈ కొద్ది వాక్యం ద్వారా ముగిస్తూ దేవుడి మాటలు బహుగా దీవించి ఆశీర్వదించడం ప్రార్థిస్తాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సంఘమునకు ఇక్కడ చేరిన వారందరికీ కూడా తండ్రి, ప్రతి ఒక్కరూ స్త్రీ సంతానమైనటువంటి యేసు ప్రభుని విశ్వసించాలని, అంతేకాదు నాయన మా యొక్క జీవం యావత్తు మేము బ్రతికినన్నాళ్ళు ఎవడను కూడా రక్షించలేడు తండ్రి. ఆదాం పాపానికి అడ్డుపడి రక్షించినట్లు మీ కృపలో ప్రతి ఒక్కరిని రక్షించాలని యేసు నామమున వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.